తాయిత్తు. ఇందులో ఎన్నో వనస్పతులు, వనమూలికలు, ఓషధులు, అమ్మవారి గర్భాలయంలో ఉండే కుంకుమ, రకరకాల మిశ్రమాలన్నిటిని దంచి పౌడర్ చేసి ఆ పౌడర్తో నింపిన తాయిత్తు. దీన్ని కొనుక్కొని ఎర్రతాడుకేసి నడుములో కట్టుకొని పాత మొలతాడు తీసి తెల్ల జిల్లేడు చెట్టు కట్టాలి. ఒకవేళ మన మీద ఏదైనా కీడు ఉన్నా, దోషం ఉన్నా తాయిత్తు నిలబడదు, ఎగిరిపోతుంది. ఇట్లా చాలామంది వచ్చి చెప్పారు మాకు క్యాప్ ఊడిపోయింది, తాయెత్తు ఊసిపోయింది, పడిపోయింది అంటుంటారు. మన మీద ఏదైనా కీడు ఉంటే ఒకటేసారికి తాయెత్తు ఉండదు, ఎగిరిపోతుంది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఒకటి తీసుకొని కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ తాయెత్తు కూడా మీకు సౌలభ్యంగా పీఠంలో ఉంచారు. ఈ కాలంలో తాయెత్తులు నమ్మడం ఏమిటి? ఇది తాయెత్తుల కాలం కాదు కదా, కంప్యూటర్ కాలం అనుకునేవాళ్ళు ఇక్కడ రాకండి, తీసుకోకండి. దీంట్లో ఉన్న మహత్యమే. ఇప్పుడు ఈ మధ్యలో మనకు చాలా విధంగా సైన్స్ డెవలప్ అయింది, ఒప్పుకుంటాం. కానీ మన బొడ్డును తీసి ఒక దాంట్లో భద్రపరిచి ఆ మూలకణంతో మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు మన వాళ్ళు. ఇది ఎప్పుడో మన వాళ్ళలో ఉంది, ఇప్పుడు కొత్తగా అది బయటపడింది. ఇది మోడర్న్ సైన్స్, దాన్నేమో కొట్టిపడేస్తుంటారు. అదేవిధంగా మన శరీర అంతర్గతమైనటువంటి శక్తులకు సంయోగంగా అనుబంధంగా ఉండేటటువంటి మూలికలను ఇందులో పెట్టాం. మన ఆరా లెవెల్స్తో, మన శక్తి తరంగాలతో కంపేర్ అయ్యేటటువంటి ఔషధాలను ఇందులో నిక్షిప్తం చేశాం. కాబట్టి ఇది ధరించుకోవడం కూడా సైంటిఫిక్కే.